మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. రాష్ట్రంలో రాజ్యసభ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలు పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. మార్చి 3 వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరమైంది. కొందరు ఢిల్లీలో అధిష్టానం వద్ద లాబియింగ్ చేస్తున్నారు. మరికొందరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నారు. జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక సమతౌల్యం ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని 2 అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది. 2 సీట్లు ఖాళీ కావడంతో వాటి భర్తీకి అవసరమైన పూర్తి మెజారిటీ ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతోంది. ఒక సీటు ఏఐసీసీ కోటా కింద వెళ్లే అవకాశం ఉండగా, మరొకటి రాష్ట్ర ప్రాధాన్యత కింద నిర్ణయమయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ అవసరాలు ఒకవైపు, రాష్ట్ర సమీకరణాలు మరోవైపు. ఇప్పుడు అందరినీ తొలిచే ప్రశ్న ఒక్కటే: పార్టీ ఎవరికి అవకాశమిస్తుంది? సీనియారిటీకా, విధేయతకా, లేక పార్టీ అవసరాలకా? రాజ్యసభ సీట్ల భర్తీ కోసం ఏ ప్రమాణాలు తీసుకుంటారు అనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులు ఉన్నారు. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్కు తగిన సంఖ్యాబలం ఉంది. 2 సీట్లు సులభంగా గెలుచుకునే పరిస్థితి ఉంది. ఈ 2 సీట్ల కోసం పెద్ద సంఖ్యలో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభ నుంచి రిటైర్ అయిన అభిషేక్ మను సింఘ్వి తిరిగి తనకు రెన్యువల్ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, షబీర్ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, పీసీసీ క్రమశిక్షణా కమిటీ కన్వీనర్, సీనియర్ నాయకులు శ్యామ్ మోహన్ తదితరులు రేసులో ఉన్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. పార్లమెంటులో పార్టీ వాణిని బలంగా వినిపించే సామర్థ్యం ఆయనకుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2 సీటు రాష్ట్ర సమీకరణాలపై ఆధారపడే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కలిసి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రాంతీయ సమతౌల్యం, కుల సమీకరణాలు ముఖ్యంగా పార్టీ భావిస్తోంది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని సైతం గుర్తుపెట్టుకోవాలి అనే అభిప్రాయంతో ఉంది. ఈసారి సామాజిక సమతౌల్యం ప్రధానాంశంగా మారింది. రెడ్డా, బీసీనా, మైనారిటీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. 2 సీట్లు 2 వర్గాలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టికెట్ రాకపోతే అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్నందున పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం సమన్వయం కీలకంగా మారింది. రాజ్యసభ సీట్లపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతోంది.